నాడు కొన్ని సీమంత ముహూర్తం పెట్టింది మనం దాన్ని పరిశీలన చేస్తాం. ఇందాకటి వీడియోలో నేను చెప్పింది ఉదయం 10:09 ఉన్న సీమంత ముహూర్తం. ఇప్పుడు మనం చర్చించబోయే సీమంత ముహూర్తం సాయంకాలం 8:52 పెట్టారు. ఆ ముహూర్తం మకర లగ్నంలో పెడితే ఈ లగ్నాన్ని కర్కాటక లగ్నంలో పెట్టారు. కర్కాటక లగ్నంలో కూడా శ్రీమంతం జరిపించకూడదు. శ్రీమంతం ఎప్పుడు కూడా పురుష సంబంధమైన లగ్నాలలోనే జరిపించాలి. అంతకన్నా గట్టిగా మాట్లాడితే మేషం, ధనుర్, మీన లగ్నాల్లో మాత్రమే శ్రీమంతం జరిపించాలి. మిగిలిన లగ్నాలు అంతగా యోగ్యం కావు. కానీ ఇక్కడ పంచాంగ పెద్దలు పెట్టారు. సరే, నో ప్రాబ్లం. శుక్రవారం నాడు జరిపించకూడదు. ఇక్కడ శుక్రవారం అవుతుంది. సరేనా? పోనీ నేను నవాంశ లగ్నాన్ని చూశాను, సింహ లగ్నం అవుతోంది, అది కూడా కుదరదు. సరేనా? ఇప్పుడు లగ్నానికి కర్కాటక లగ్నానికి పంచమంలో వృశ్చికంలో రవి కుజులు ఉన్నారు. లగ్నానికి ఒక కోణంలో పాపగ్రహాలు 2 ఉన్నాయి. అయితే శుక్రుడు కూడా అక్కడే స్థితమై ఉన్నాడు. కాబట్టి మన పంచాంగ పెద్దలు ఇలా నిర్ణయించి ఉండొచ్చు, ఎలాగైనా సరే ఒక శుభగ్రహం ఉంది కదా అని చెప్పి 2 పాపగ్రహాలని వాళ్ళు తప్పించేసి ఉండొచ్చు. ఓకే, ఈ రకంగా కొన్ని కన్ఫ్యూజన్స్ వస్తున్నాయన్నమాట. మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. పాడ్యమి తిథి బాగుంది, మృగశిర నక్షత్రం బాగుంది, సాధ్య యోగం బాగుంది, కౌలవ కరణం బాగుంది, అన్నీ బాగున్నాయి. పంచాంగ శుద్ధిలో ఒక వారం తప్ప అన్నీ బాగున్నాయి. ఓకే, లగ్నం శుద్ధి లేదు, అంతగా లేదు. అది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ వీడియోస్ అన్ని నేను ఎందుకు చేస్తున్నాను అంటే, నేనేదో సొంతంగా పాపులారిటీ సంపాదించేసుకోవాలని కాదు. ఎవరికైనా ఏదైనా ఆసక్తి ఉంటే మీరు తగ్గ ఆధారాలతో కనుక మీరు వస్తే, అంటే ఎవరో పండితుడు చెప్పాడు అది కాదు మనకు కావాల్సిన ప్రామాణికం. ఎవరైనా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పి ఆ ప్రామాణిక గ్రంథం ఆమోదయోగ్యమైన ప్రామాణిక గ్రంథం కనుక అయి ఉండి దాన్ని ఎవరైనా తీసుకురాగలిగితే మనం తప్పకుండా దాన్ని పరిశీలన చేసి మనం సరైన అభిప్రాయానికి వచ్చి మనం అందరం కూడా సమాజానికి ఏదైనా ఒక మంచి పని చేద్దాం. వాళ్ళకి అవసరమైనట్టుగా ఈ పంచాంగాలు ఇవన్నీ పనిని ఆపేయడానికి కాదు. 99% పనులు జరిపించడానికే పెట్టబడ్డ ముహూర్తాలు ఇవన్నీ. అంతేకాని ఆ ముహూర్తం బాగాలేదు జరిపించకండి అంటే అదేదో భయంకరాలు నా ఆకాశం విడిగి మీ మీద పడిపోతుందని కాదు. దీని అర్థం అలా లేదు. అలా పొరపాటును కూడా చెప్పి లేదు. సరేనా? ఇది నా అభిప్రాయం. ఇంకా ఈ మార్గశిర మాసంలో శ్రీమంత ముహూర్తాలు ఇక్కడితో ఆఖరు. మిగిలిన ముహూర్తాలు నేను చూసి ఏమైనా ఉంటే మీకు తప్పకుండా దాని మీద ఒక వీడియో చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను.